హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ చింతలపూడి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో ఏంటంటే, రీసెంట్గా పడిన వర్షాలకి మా గార్డెన్లో కొన్ని రకాలైన పువ్వులు అనేవి చాలా బాగా పూసాయండి. అవి మీకు షేర్ చేసుకోవాలని ఈ వీడియో అనేది చేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఈ రైన్ లిల్లీస్ అనేవి చాలా ఎక్కువగా పూసాయండి. ఫస్ట్ డే ఇలా మొగ్గలు వచ్చాయన్నమాట, చాలా ఎక్కువగా వచ్చాయి. తర్వాత సెకండ్ డే ఇలా పూలు అనేవి చాలా ఎక్కువగా పూసాయండి. చూడండి, పింక్ రైన్ లిల్లీస్ అనేవి ఒక కుండి కనిపించకుండా మొత్తం బొకే టైప్లో ఎంత బాగా పూసాయి. వీటి బల్బ్స్ అనేవి సేమ్ ఉల్లిపాయల టైప్లో ఉంటాయండి. ఒకసారి వేసుకుంటే కానీ అసలు చనిపోవడం ఉండదు. చాలా ఈజీగా పూలు పూసేవి ఏంటంటే ఈ రైన్ లిల్లీసేనండి. టెర్రస్ పైన పెట్టుకున్నాం అనుకోండి, వర్షం పడగానే పూలు అనేవి పూసేస్తూ ఉంటాయి. చూడండి, ఎప్పుడు రెగ్యులర్గా పూసే పూలు ఏంటంటే నాకు ఈ రైన్ లిల్లీ అంటే చాలా ఇష్టం అండి. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ అండి. అంటే మనం ఏమి ఎరువులు అలాంటివి కంపోస్ట్ అలాంటివి వేయకపోయినా ఈజీగా పూసే పూలు ఏంటంటే ఈ రైన్ లిల్లీస్ చాలా అందంగా ఉంటాయి. అండ్ 2 days 3 days వరకు వాడిపోకుండా ఉంటుంటాయి. చూడండి, ఇందులోనే ఒక 4 వెరైటీస్ ఉంటాయి అన్నమాట. ఎల్లో ఉంటుంది, తర్వాత ఇలా సింగిల్ పెటిల్లోని పింక్ కలర్ రైన్ లిల్లీ, డబుల్ పెటిల్లోని పెద్ద సైజులో ఉండే రైన్ లిల్లీ ఉంటాయన్నమాట. ఇంకా వైట్ అండ్ పింక్ మిక్సింగ్ అనమాట. అవి కూడా చాలా అందంగా పూసాయండి. చూడండి ఎంత అందంగా ఉన్నాయి కదా. చూసే కొలది చూడాలనిపించే ఈ రైన్ లిల్లీస్ అంటే ఇష్టం అండి, నాకు చాలా అనమాట. మీలో ఎవరికైనా ఇష్టం ఉంటే కామెంట్ చేయండి. చూడండి, ప్రజెంట్ ఇలా పూసాయన్నమాట. రీసెంట్గా వర్షాలు అనేవి కంటిన్యూగా పడడం వల్ల ఇలా పూసాయండి చాలా అందంగా. ఇది పెద్ద సైజు పింక్ కలర్ రైన్ లిల్లీ అండి. ఇది పింకేనండి, సేమ్ అంటే లైట్గా వైట్ కలర్లో కనిపిస్తుంది. ఇవి అయితే రెండు మిక్సింగ్ అండి, వైట్ పింక్ అనమాట. వీడియోలో వైట్ కలర్లా కనిపిస్తుంది, కానీ డైరెక్ట్గా చూస్తే వీటి మొగ్గలు అనేవి స్టార్టింగ్లో పింక్ కలర్లో ఉంటాయి, పూలు పూసేటప్పటికి వైట్ కలర్లోని మారిపోతుంటాయి అన్నమాట. ఇవి బటన్ రోజ్ అండి, వైట్ కలర్ అనమాట. ఇవి కూడా గుత్తులు గుత్తులా పూస్తూ ఉంటాయి అన్నమాట. నేను లాస్ట్ స్మాల్ వీడియో చేశాను కదండి, దీనికి ఎక్కువగా పురుగు పట్టేసిందని చెప్పానా, ఆ స్టెమ్స్ అనేవి కట్ చేసి బయట పడేసాను అనమాట. ప్రజెంటు ఇలా చిగుళ్ళు, కొత్త చిగుళ్ళు వచ్చి మొగ్గలు అనేవి స్టార్ట్ అయిపోయాయి. చాలా ఎక్కువ మొగ్గలు వచ్చాయి. ప్రజెంట్ 2 మాత్రమే పూసాయండి. బటన్ రోజ్ అంటారండి, ఇవి ఎక్కువగా పూస్తూ ఉంటాయన్నమాట. ప్రజెంట్ వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి కదా, మొక్కలు అనేవి చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇది పింక్ కలర్ రోజ్ అండి, ఇది కాశ్మీర్ రోజ్ అంటారంట. వీటికి కూడా మొగ్గలు అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ప్రజెంట్ 2 పూలు పూసాయి. ఎక్కువగా పూస్తూ ఉంటాయండి ఇవి. నేను చనిపోతాయేమో అనుకున్నాను, కానీ చనిపోవడం ఏమీ లేవండి. ఒక 2 years నుంచి బాగానే బ్రతికాయి ఈ గులాబీ మొక్కలు. కొంచెం కేర్ తీసుకుంటే ఈజీగా పెంచుకోవచ్చండి. కాకపోతే వీటికి మెయింటెనెన్స్ ఎక్కువగా అవుతుంది. అంటే కేరింగ్ అనేది మనం చూసుకుంటే కానీ రెగ్యులర్గా పూలు అనేవి పూస్తూ ఉంటాయి. తర్వాత ఇవి శంఖం పూలు అండి, డబల్ పెటిల్ అనమాట. ఇవి కూడా చాలా ఎక్కువగా పూస్తున్నాయండి. మొగ్గలు చాలా ఎక్కువగా వచ్చాయి. ఒక డేలోని ఒక 20 flowers అలా పూస్తున్నాయి. చాలా అందంగా ఉంటాయి. ఇంకా వీటితో టీ కూడా మనం తయారు చేసుకొని తాగితే కానీ వెయిట్ లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. చూడండి, చాలా బాగా పూస్తున్నాయండి ఈ బటర్ఫ్లై ఫ్లవర్స్. చాలా బాగుంటాయి అన్నమాట చూడడానికి కూడా. సింగిల్ కాదండి, సింగిల్ ఉంది, డబుల్ కూడా ఉంది. ప్రజెంట్ ఇది డబుల్ పెటిల్ అనమాట. శంఖం పూలు చాలా అందంగా ఉంటాయి. అండ్ శివుడికి కూడా చాలా ఇష్టం అంట. ప్రజెంట్ నేను వీటితో టీ తయారు చేసుకొని తాగుతున్నాను. చూడండి, బాగున్నాయి కదా. అంతేనండి, ఈ చిన్న వీడియో మీకు చూపించాలని ఇలా అప్లోడ్ చేస్తున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ప్రజెంట్ నేను ఈ వీడియోలో నేను టీని ఎలా ప్రిపేర్ చేశానో, అంటే ప్రిపేర్ ఎలా చేశానో చూపించలేను, కానీ ఈ పూలతో ఒక టీ అనేది ప్రిపేర్ చేసుకొని తాగడానికి అన్నమాట నేను తయారు చేసుకున్నాను. ఇలా నేను పువ్వుల్ని మీకు చూపిస్తూ ఉంటే ఒక పువ్వు అన్నమాట కట్ అయిపోయిందండి. చూడండి, ఇలా ఉంది. వీటిని సీడ్స్ ద్వారా పెంచుకోవచ్చు. చాలా ఎక్కువగా పూస్తూ ఉంటాయి శంఖం పూలు అనేవి, రెగ్యులర్గా పూస్తూ ఉంటాయి. సంవత్సరం మొత్తం పూస్తూనే ఉంటాయి. ఈ వర్షాలకైతే చాలా ఎక్కువగా పూసాయి అన్నమాట. చూడండి, బ్లూ కలర్లోని చాలా అందంగా కనిపిస్తున్నాయి కదా. వీటికి మనం రైస్ కడిగిన వాటర్, తర్వాత బనానా పీల్ వాటర్,
తర్వాత ఆనియన్ పీల్ వాటర్ని ఇచ్చామనుకోండి ఇంకా ఎక్కువగా పూస్తూ ఉంటాయి. ఈ శంఖం పూల్లోనే సింగిల్ ఉంటుంది, డబుల్ ఉంటుందన్నమాట. సింగిల్ ఉంది, మాకు డబుల్ కూడా ఉంది, వైట్ కూడా ఉంది, ఇంకా సింగిల్. ఇవి 2 సింగిల్ డబుల్ అండి. చాలా ఎక్కువగా పూస్తున్నాయి కదా, నాకైతే చాలా నచ్చాయండి. మీకు నచ్చితే కానీ లైక్ చేసి కామెంట్ చేయండి. చూడండి ప్రజెంట్ ఇలా ఉన్నాయి. డేలో 20 పూస్తూ ఉంటాయి అన్నమాట. ఈరోజు 20 పూసాయి, నిన్న 20 పూసాయి, మొన్న కూడా 20 పూసాయండి. రేపు కూడా 20 పూస్తాయి. ఎందుకంటే నేను మొగ్గలు ఆల్రెడీ కౌంట్ చేసేదాన్ని అన్నమాట. ఎన్ని పూస్తాయా అని కౌంట్ చేస్తూనే ఉంటాను నేను. మనసు ప్రశాంతం కోసం మనం పూలు చూస్తే ఎటువంటి బాధలు, ఎలాంటి కష్టాలను కూడా మర్చిపోవచ్చు అని నా నమ్మకం. అందుకని నేను మొక్కల్ని పెంచుకుంటూ ఉంటానన్నమాట. చూడండి ఈ శంఖం పూలతో నేను ఇలా టీ అనేది ప్రిపేర్ చేసుకొని తాగుతున్నానండి. చాలా బాగుంటుంది. కావలిస్తే నిమ్మకాయ పిండుకోవచ్చు, తేనె కూడా వేసుకొని తాగొచ్చండి. అంతేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.